హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. హౌస్ ఆఫ్ గిన్నిస్ ఇదొక హిస్టారికల్ డ్రామా సిరీస్ గైస్. నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. తెలుగులో ఉంది కాబట్టి బాగుంటే రికమెండ్ చేద్దామనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశా. ఈ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 50 మినిట్స్ ఉంటుంది. ఇఫ్ మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసుంటే అందులో జాఫ్రీ ఉంటాడు కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ హేటెడ్ జిఓటీ క్యారెక్టర్. ఆయన ఈ సిరీస్ లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా ఉంటాడు. అండ్ ఇఫ్ మీరు పీకీ బ్లెండర్ సిరీస్ చూసుంటే ఆ సిరీస్ రైటర్ స్టీఫెన్ కింగ్ ఈ సిరీస్ ని కూడా రాశాడు. సో స్టార్ట్ చేసే ముందే సిమిలర్ కైండ్ ఆఫ్ డ్రామా అండ్ ఎగ్జిక్యూషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి స్టార్ట్ చేశా. జస్ట్ ఇలాగే అతి కష్టం మీద ఈ సిరీస్ కంప్లీట్ చేశా. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ జెన్యూన్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్ స్టోరీ 1868 ఇయర్ యూకేలో జరుగుతుంది. గిన్నిస్ డెత్ తర్వాత ఆయనకి నలుగురు పిల్లలు ఉంటారు. సో ఆ నలుగురికి కొన్ని డార్క్ సీక్రెట్స్ ఉంటాయి. సో వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని ఎలా ఫార్వర్డ్ తీసుకెళ్లారు. నెక్స్ట్ ఈ గిన్నిస్ ఫ్యామిలీ అంటే ఇష్టం లేని కొందరు రెబల్స్ ఉంటారు. వాళ్ళు వీళ్ళని తొక్కేయాలని చూస్తుంటారు. సో లాస్ట్ కి ఏమైంది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్. ఫస్ట్లీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, 18th సెంచరీ సెటప్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, లొకేషన్స్ కానీ, యాక్టర్స్ కాస్ట్యూమ్స్ కానీ, మ్యూజిక్ కానీ ఇవన్నీ చాలా రిఫ్రెషింగ్ ఉన్నాయి గైస్. చాలా గ్రాండ్ గా ఉన్నాయి. చాలా ఖర్చు పెట్టారని క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే అంతగా ఎక్కలేదు మామ. ఈ సిరీస్ మొత్తం స్లో డ్రామా ఉంటుంది. అది కాక 80% ఆఫ్ ద టైం సిరీస్ మొత్తంలో కన్వర్జేషన్స్ మాత్రమే ఉంటాయి. నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు గైస్. రొమాంటిక్ కామెడీస్ తర్వాత ఈ హిస్టారికల్ డ్రామా జానరే నా లీస్ట్ ఫేవరెట్. సో నేను ఎక్కువ కనెక్ట్ అవ్వలేకపోయాను. పీకీ బ్లెండర్స్ తో అయితే అస్సలు కంపారిజన్ లేదు గైస్. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అక్కడ యాక్టర్స్ కి ఎలివేషన్స్ కానీ, ఇంట్రెస్టింగ్ డ్రామా ఉంటుంది. అండ్ ఆ డ్రామా తర్వాత ఒక కంక్లూషన్ కూడా ఉంటుంది. అది ఈ సిరీస్ లో అస్సలు లేదు గైస్. ఈ సిరీస్ లో ప్రొడక్షన్ వాల్యూస్ తప్ప మిగతా ఏ ఆస్పెక్ట్ కూడా నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. బట్ స్టిల్ మీకు ఇలాంటి హిస్టారికల్ డ్రామాస్ చూడడం ఇష్టమైతే, ఎలాగో తెలుగులో ఉంది కాబట్టి ఒక ఎపిసోడ్ ట్రై చేయండి. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే కంటిన్యూ చేయండి. సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% జస్ట్ ఫర్ ద జానర్ లవర్స్. అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ హౌస్ ఆఫ్ గిన్నిస్ సిరీస్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.